హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో చికెన్ కర్రీ గ్రేవీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి గాని, నాన్ స్టిక్ బాండీ గాని తీసుకుందామండి. ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. నాన్ వెజ్ కాబట్టి ఒక స్పూన్ ఎక్స్‌ట్రానే వేసుకోవాలండి. అప్పుడే నాన్ వెజ్ అనేది నీసు వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయినాక పోపు దినుసులు యాడ్ చేసుకుందామండి. కాస్తన్ని పచ్చెనగపప్పు, ఆవాలు, మీకిష్టమైతే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇది నాన్ వెజ్ కదా! నేను జీలకర్ర యాడ్ చేయట్లేదు. జస్ట్ ఆవాలు, పచ్చెనగపప్పు వేశానండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం ప్రొసీజర్‌లోకెళ్దామండి. కాస్త ఆవాలనేది చిటపటలాడుతున్నాయి. బబుల్స్ కనపడుతున్నాయి గదండీ! అవి కనపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఊరికే అలా తిప్పితే ఫ్రై అయిపోతాయండి ఈజీగా. మరీ మాడబెట్టుకోకండి. కర్రీ అనేది మాడవాసనొస్తుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మరియు 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందామండి. నాన్ వెజ్‌లోకి ఎక్కువ ఆనియన్స్ అవసరం లేదండి. తక్కువగానే వేసుకోవచ్చు. నేను ఒక మీడియం సైజు ఆనియన్, చిన్న సైజు ఆనియన్ ఒకటి, ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలకు కోసేసానండి. చీల్చి వేసుకోనవసరం లేదు. ముక్కలుగా కట్ చేసినా కూడా టేస్ట్ బానే ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 ½ స్పూన్ గాని, 2 స్పూన్స్ గాని అల్లం, వెల్లుల్లి మరియు కొంచెం కొబ్బరి యాడ్ చేసి ఒకేసారి పేస్ట్ చేశానండి. ఇది కొంచెం ఫ్రై అయినాక ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి. కొందరు నాన్ వెజ్ కదా! కరివేపాకు యాడ్ చేసుకోరు. మీకు నచ్చినట్టయితే కరివేపాకు యాడ్ చేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయొచ్చు. ఇప్పుడు ఈ పొజిషన్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వేపుకోవాలండి. లేకపోతే నాన్ వెజ్ అనేది అల్లం వెల్లుల్లి వాసనే వస్తుందంటే పచ్చి వాసన వస్తుందండి. బాగా ఫ్రై అయినట్టు అనిపించదు. ఇలా వేసిన తర్వాత మనం దీంట్లో ఏమెయలేదండి. జస్ట్ అల్లము, చున్నులపాయలు, కాస్తంత ఎండు కొబ్బరండి. తురుము పట్టి వేయకుండా ఎండు కొబ్బరి వేశాను. చివర్లో కూడా కొంచెం తురుమేసుకోవచ్చండి. కాకపోతే నేను ఫస్ట్‌లోనే వేస్తున్నాను. కొంచెం స్మెల్ అనేది ఉండదు కాబట్టి పేస్ట్‌గా గ్రేవీగా వస్తుంది కాబట్టి ఇలా వేశానండి. చూడండి. ఇలా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి టమాటా అండి. ఒక్క టమాటానే వేస్తున్నాను. ఎక్కువ కూడా వేయట్లేదు. టమాటాలు ఎక్కువ వేయటం వల్ల చికెన్ అనేది తీపొస్తుందండి. టమాటాలు కాస్త తగ్గించే వేసుకోండి. ఎక్కువ టమాటాలు వాడకండి. ప్యూరీ గూడా ఎయ్యాలని చూడకండి. ఎందుకంటే ప్యూరీ వేయటం వల్ల చికెన్ ముక్కలు తియ్యగా ఉంటాయండి. ఇలా ముక్కలు కట్ చేసి ఏసుకోవడం వల్లనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చికెన్‌ని ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడిగి మొత్తం ఇందులో వేసేస్తున్నానండి. వాటర్ లేకుండా వడగట్టుకొని ఇంట్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి పసుపు మరియు కొంచెం రాళ్ళుప్పండి. కాస్తంత ముక్కలు ఉడకటానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే ముక్క అనేది సప్పగా లేకుండా ఉంటుంది తినేటప్పుడు. ఇలా వేసుకోవటం ఎక్కువ వేసుకున్నారనుకో ముక్కకి ఉప్పు పట్టేస్తుందండి. అందుకే 1 టేబుల్ స్పూనే వేసుకోండి. చాలకపోతే లాస్ట్‌లో సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడిలా ఒకసారి గరిటెతో ఇలా తిప్పుకుందామండి. పసుపు, ఉప్పు కలిసేటట్టు ఒకసారి తిప్పుకొని, మూత పెట్టుకొని, వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలండి. చికెన్‌లో నుంచి మనం వాటర్ పోయనవసరం లేదు. చికెన్‌లో నుంచి వాటర్ వస్తాయి కదా! ఆ వాటర్‌తోనే నాన్ వెజ్ అనేది ఉడకాలండి. ఇప్పుడు బాగా ఉడికేంత వరకు అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. ఉడికించే కొద్దీ మనకి వాటర్ అనేది తేలుతుంది. బాగా వేగేంత వరకు ఒక 10-15 మినిట్స్ టైం పడుతుందండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. చూడండి. ముక్క అనేది చాలా ఫాస్ట్‌గా ఉడికింది. మరియు ఆయిల్ చూడండి. ఎక్కడ ఒక చుక్క వాటర్ కూడా లేదు. మనం వేసిన ఆయిల్ పైకి తేలుతుంది కదా! చూడండి ఎలా ఉడికిందో. ఇప్పుడు ఈ టైంలో మనం స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. ఇలా ఉడికితే సరిపోతుంది. లేదు మేము వాటర్ పోసుకోము అనుకుంటే ఇంకొంచెం ఉడకబెట్టుకోవచ్చండి. నేనైతే కొంచెం వాటర్ పోసి మగ్గిస్తాను కాబట్టి ఇట్లానే ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేస్తున్నానండి. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్‌లోకి. ఇది కాస్త మసాలా కారం అండి. అందుకే 1 ½ టేబుల్ స్పూన్ వేశానండి. మీరు తీసుకునే కారాన్ని బట్టి స్పైస్ యాడ్ చేసుకోండి. కాస్తంత ధనియాల పొడి మరియు కాస్తంత గరం మసాలా అండి. మీకిష్టమైతే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదండి. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే ధనియాల పొడి మరియు
గరం మసాలా ఇంట్లో తయారు చేసుకున్నవే వేసుకున్నానండి. నేను అది చికెన్ మసాలా అనేది ఏం వేయట్లేదు. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసేయొచ్చండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి గరిటెతో అన్నీ స్పైసెస్ కలిసేటట్టు వే తిప్పుకోవాలండి. అప్పుడే కారం అనేది ముక్కలకి బాగా పడుతుంది. చూడటానికి గూడా చాలా అందంగా ఉంటుంది. కాస్తంత కొబ్బరి తురుమేస్తున్నానండి. మరింత గ్రేవీ రావటానికి మీకిష్టమైతే వేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసేయొచ్చండి. ఎంతో వేయట్లేదండి. కాస్తంత వేస్తున్నాను. ఇప్పుడు వేసిన తర్వాత ఒకసారి కలిపెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు కారం కారం ముక్కలకి పట్టేంత వరకు మూత పెట్టి మగ్గించుకుందామండి. వెంటనే వాటర్ పోయకండి. కారం వేసిన తర్వాత ఒక 1 మినిట్ అయినా మగ్గించుకోవాలండి. అప్పుడే కారం అనేది ముక్కకు బాగా పడుతుంది. 1 మినిట్ అయిపోయిందండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మూత తీసి చూడంగానే మనకి కారం గూడా బాగా పట్టి తేలుతుందండి. మీరు అవసరమైతే ఇలా ఉంచుకోవచ్చు. లేదు మాకు గ్రేవీగా కావాలి, రైస్‌లో కలుపుకోవటానికి కావాలనుకుంటే ఇలా గూడా రైస్‌లో కలుపుకోవచ్చు. కాస్తంత వాటర్ పోసుకొని ఉడికించుకుంటే గ్రేవీ అనేది చాలా థిక్‌గా వస్తుందండి. ఎందుకంటే మనం కొబ్బరి తురుము వేసాం గదా! మరియు కొబ్బరి పేస్ట్ గూడా వేసాం గదండీ! ఇలా వాటర్ పోసుకొని ఒక 10-15 మినిట్స్ మగ్గించుకున్నామనుకో, ఎక్కడైనా ముక్క ఉడకపోయినా ఉడుకుతుంది. అది గాక మనకి థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి. రైస్‌లోకి గానీ, చపాతీల్లోకి గానీ కలుపుకునే రీతిలో దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే చికెన్ అనేది చాలా టేస్టీగా, గ్రేవీగా బావుంటుందండి. ఈ చికెన్ కర్రీ అనేది మనం రైస్‌లోకి, చపాతీల్లోకి, దోసల్లోకి, రాగి సంగటిలోకి కూడా బావుంటుందండి. కొందరు ఇడ్లీలో తినడానికి కూడా ఇష్టపడతారు. చూడండి ఈ విధంగా వచ్చినప్పుడు కాస్తంత కొత్తిమీర గాని, పుదీనా గాని వేసుకొని ఆఫ్ చేసేసుకుంటే మన చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుందండి. చాలా బావుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనుకుంటారు. చాలా సింపుల్ అండి. ఎక్కువ టైం కూడా తీసుకోదు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయొచ్చు. ఇలా కొత్తిమీర వేసి ఒక 1 మినిట్ కానీ పుదీనా గానీ, కొత్తిమీర గానీ వేసి 1 మినిట్ ఉంచుకున్నారంటే మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ మాత్రం పులుసు అనేది ఉండాలండి. ఎందుకంటే మనం ఆఫ్ చేసుకున్నప్పుడు దగ్గరకొస్తుంది ఎలానో. ఈ విధంగా చేసుకొని చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.